రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ దగ్గర ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే 4 విద్యార్థులు మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. శ్రావణి, మొగిల్లా రోడ్డు ప్రమాదంలో మొత్తం 4 విద్యార్థులు చనిపోగా మరొక విద్యార్థిని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రమాదానికి కారణమైన కారు ఇది. ఈ కారు ఇవాళ తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా ఇప్పటివరకైతే పోలీసులు చెప్తున్నారు. ఇందులో నలుగురు విద్యార్థుల్లో 3 IBS కాలేజీలో చదువుతుండగా ఒకరు MGIT కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. మనం ప్రమాద స్థలంలో ఉన్నాం. ఇక్కడ కార్ని చూస్తే ప్రమాద స్థలం వద్ద చూస్తే మాత్రం ఖచ్చితంగా మితిమీరిన వేగంతో పాటుగా ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువగా మనకు కనబడుతూ ఉంది. అందులో భాగంగానే ప్రమాదం జరిగినట్లుగా మనకు తెలిసింది. అలాగే ఈ మొకిల్లా రోడ్ అనేది చాలా వరకు ఇరుకుగా ఉంటుంది. 2 వైపులా రోడ్డు ఉంటుంది, మధ్యలో డివైడర్ ఉన్నప్పటికీ ఎక్కువగా తరచూ ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అది కూడా IBS కాలేజీకి సంబంధించిన విద్యార్థుల కార్లు, 2 వీలర్లు ఎక్కువగా ఈ ప్రమాదంలో గాయపడుతున్న సందర్భంగా, చనిపోతున్న సందర్భంగా మనకు కనబడుతుంది. ఎదురుగా మనం చూడొచ్చు, ఆ స్టీరింగ్ కూడా దాదాపు లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా వచ్చేసింది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా ఈ రోడ్డు ప్రమాదం జరిగిందో. మొత్తం వెహికల్ మొత్తం కూడా రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ కు వచ్చేసింది. దీంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. కారులో ముందు సీట్లో కూర్చున్న ఇద్దరు కూడా సంఘటన స్థలంలోనే చనిపోయారు. వెనకాల కూర్చున్న ముగ్గురులో 2 బతికారు. ముందు సీట్లో కూర్చున్న 2 చనిపోయారు. మధ్యలో కూర్చున్న అమ్మాయి ఒక్కటి మాత్రమే సేఫ్ అయింది. ఇందులో సుమిత్ ఎవరైతే ఉన్నారో ఇతను IBS కాలేజ్ దాంట్లో BBA థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అలాగే నిఖిల్ కూడా అదే కాలేజీలో BBA ఫైనల్ ఇయర్ ఇతను చదువుతున్నాడు. రోహిత్ ఎవరైతే ఉన్నారో ఇతను మాత్రం MGITలో ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు. అలాగే సూర్య BBA సెకండ్ ఇయర్ చదువుతున్నారు. నక్షత్ర ఎవరైతే అమ్మాయి ఉందో ఈ అమ్మాయి మాత్రం BBA IBS కాలేజీలో చదువుతుంది. ఈ అమ్మాయి పరిస్థితి ఒకటే విషమంగా ఉంది. అలాగే మనం ఒకసారి ఈ రోడ్డు గనక చూస్తే ప్రమాదానికి సంబంధించి రోడ్డు మధ్యలో మనకు అది కనబడుతుంది బారికేడ్. అక్కడి నుండి వెహికల్ ఒక్కసారిగా మితిమీరిన వేగంతో వచ్చింది. అది కూడా 1 గంట ప్రాంతంలో. ఆ టైంలో దాదాపు మంచు కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో కురుస్తుంటుంది. ఎందుకంటే మొత్తం కూడా శివారు ప్రాంతం, చెట్లు కూడా ఎక్కువగా ఉండడంతో ఆ టైంలో ఫాగ్ ఒకటి ఉంటుంది. దీంతో పాటుగా ర్యాష్ డ్రైవింగ్ తో పాటు ఓవర్ స్పీడ్, అలాగే ఆ టైంలో నిద్ర కూడా పోయి ఉండొచ్చు అనేది ఒకవైపు అనుమానం. ఈ కారణం చేతనే ఈ వెహికల్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ కి వెళ్లిపోయింది. మనం చూడొచ్చు రోడ్డు పై నుండి కూడా లెఫ్ట్ సైడ్ కి వెళ్లిపోయి మొత్తం డ్రైవర్ సైడ్ నుంచే ఢీ కొట్టడం జరిగింది. ఆ తర్వాత వెనక్కి వెళ్ళింది. ముందు డ్రైవర్ సైడ్ లో కూర్చున్న వ్యక్తి స్టూడెంట్ తో పాటుగా పక్కనే కూర్చున్న మరొక స్టూడెంట్, వెనకాల కూర్చున్న 3లో 2 మొత్తం 4 చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. చనిపోయిన 4 విద్యార్థుల మృతదేహాలను మాత్రం ప్రస్తుతం చేవెళ్ల మార్చురీకి అయితే తరలించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. ఇప్పటివరకు పోలీసులు జరిపిన దర్యాప్తులో మితిమీరిన వేగంతో పాటు ర్యాష్ డ్రైవింగ్ ఈ ప్రమాదానికి కారణం అనేది గుర్తించడం అయితే జరిగింది. శ్రావణి.